want to show you is from 1 Corinthians chapter 9. మొదటి కొరింథీ 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే What I'm trying to say is, we are not in competition with any other church. నేనేం చెప్తున్నానంటే మనం వేరే సంఘంతో ఏం పోటీ పడట్లేదు ఇక్కడ. We're not here to prove CFC Hyderabad is bigger and better than other churches. No. ఇక్కడ సిఎఫ్సి హైదరాబాద్ మిగతా సంఘాల కంటే పెద్దగా ఉంది, బాగుందని చెప్పుకోవటానికి కాదు. We are not trying to show that we are a better church than other churches in Hyderabad or in India. హైదరాబాద్ లో లేకపోతే భారతదేశంలో ఉన్న వేరే సంఘాల కంటే శ్రేష్టమైన సంఘం అని ఏదో రుజువు చేసుకోవటానికి కాదు మనం ఇక్కడ ఉంది. Nobody can assess that. Only God from heaven can assess that. నిజానికి దాని గురించి ఎవరు చెప్పలేరు, పరలోకమందు ఉన్న దేవుడే దాని గురించి చెప్పగలడు. It is like children go and write an examination. విద్యార్థులు వెళ్ళి పరీక్షలు రాస్తారు. They cannot give marks to their own paper. వాళ్ళు రాసుకున్న పేపర్లకు వాళ్ళే మార్కులు వేసుకోలేరు. The teacher has to give the marks. ఉపాధ్యాయులు ఇవ్వాలి మార్కులు. You may think you have done everything correct. నేనేది అన్ని బాగా రాశాను నువ్వు అనుకోవచ్చు, But teacher says only 20%. కానీ ఉపాధ్యాయులు ఏం చెప్తా నీకు 20 మార్కులు వచ్చినాయి అంటారు. You failed. నువ్వు ఫెయిల్ అయిపోయావు అంటారు. We may think we are singing so well today. Does God accept your singing? That is the point. మనం అనుకోవచ్చు ఏదో మనం బాగా పాటలు పాడామని, కానీ దేవుడు దాన్ని అంగీకరించాడా లేదా? Remember, CFC Hyderabad is not in competition with any church in India to show we are a better church. No. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకుని సిఎఫ్సి హైదరాబాద్ అనే సంఘము భారతదేశంలోని ఏ సంఘం కంటే శ్రేష్టమైందని రుజువు చేసుకోవటానికి కాదు. Don't get a joy that many people have come. ఏదో చాలా మంది వచ్చేసారా అని ఏదో మీరు ఆనందపడాల్సిన అవసరం లేదు. See, God is not happy when many people come. He is happy when people become purer in their life. అనేక మంది వచ్చారని దేవుడు సంతోషంగా ఉన్నాడు, కానీ ఎంత మంది వాళ్ళ జీవితంలో పవిత్రంగా జీవిస్తున్నారు అన్న దాన్ని బట్టి దేవుడు సంతోషంగా ఉంటాడు. Great crowds would come to listen to Jesus. యేసుక్రీస్తు ప్రభు చెప్పినప్పుడు గొప్ప జన సమూహాలు వచ్చారు వినటానికి. Jesus was not excited by that. యేసుక్రీస్తు ప్రభు దాన్ని బట్టి ఏదో భావోద్వేగానికి లోనవ్వలేదు. When you get time, you read 2 chapters. మీకు సమయం ఉన్నప్పుడు 2 అధ్యాయాలు చదవండి. Luke 14, లూకా 14, John 6. యోహాను 6. Remember, Luke 14, లూకా 14వ అధ్యాయం, John 6. యోహాను 6వ అధ్యాయం. Both those chapters you see something. ఆ 2 అధ్యాయాల్లో కూడా ఒకటి మనం చూస్తాం. Many thousands of people came to listen to Jesus. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పేది వినటానికి అనేక వేల మంది జన సమూహాలు వచ్చారు. But he spoke such strong words to them that most of them went away. ఆయన ఎంతో కఠినమైన మాటలు మాట్లాడాడు కాబట్టి చాలా మంది వెళ్ళిపోయారు. And out of the 10,000 people in John chapter 6, at the end of the chapter, there are only 12 people. యోహాను 6లో మనం 10,000 మందిని చూసినట్లయితే చివరికి 12 మందే మిగిలారు. So Jesus was not interested in big numbers. He was interested in the wholehearted disciples. యేసుక్రీస్తు ప్రభు వారు గొప్ప జన సమూహాల కోసం చూడలేదు, కానీ పూర్ణ హృదయంతో ప్రభుని వెంబడించే వాళ్ళ కోసం చూస్తూ వచ్చాడు. So somebody once asked me, how many brothers, how many believers in CFC Bangalore? ఒకసారి ఒక వ్యక్తి నన్ను విధంగా సిఎఫ్సి బెంగళూరులో ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? I said, if we count the chairs, maybe 500. ఒకవేళ కుర్చీలు లెక్క పెట్టినట్లయితే ఒక 500 మంది ఉంటారు. But that is only counting who all are sitting in the chairs. కాబట్టి ఆ కుర్చీల్లో కూర్చునే వాళ్ళ సంఖ్య అది. But God from heaven is not looking at the chairs. కానీ పరలోకమందున్న దేవుడు ఎంతమంది కుర్చీల్లో కూర్చున్నారని చూడు. He's seeing who all have got the heart of a disciple to follow Jesus. కాబట్టి యేసు ప్రభుని వెంబడించడానికి శిష్యులకు కలిగిన హృదయాన్ని ఎంతమంది కలిగి ఉన్నారని చూస్తాడు. So the Lord may say, you all say 500, I say 25 people. నువ్వేమో 500 అని చెప్పొచ్చు, నేను చెప్పేది ఏంటంటే 25 మంది అని. Say, oh Lord, only 25 people here. Who are your disciples? ఓ ప్రభువా 25 మందే నా నీ శిష్యులు ఉంది ఇక్కడ. I'm not saying I know the number. God only knows the number. అంటే ఆ సంఖ్య నాకు తెలుసని నేను చెప్పట్లేదు, దేవునికే తెలుసు అది. What I'm saying is God doesn't count the number of people sitting in the chairs. కానీ దేవుడు ఎప్పుడూ కూడా ఆ సంఘంలో ఎంతమంది కూర్చున్నారని లెక్క వేయడు. Even here, ఇక్కడ you are కూడా a few people sitting here. ఇక్కడ మీరు కొన్ని వందల మంది ఉన్నారు. You think God is counting everybody? అంటే ఇక్కడ ఉన్న అందరినీ దేవుడు లెక్కిస్తున్నాడని మీరు అనుకుంటున్నారా? Who all among you are disciples of Jesus during the week? కాబట్టి ఈ వారంలో యేసుక్రీస్తు ప్రభు శిష్యులుగా ఎంతమంది మీలో ఉన్నారు? Last 7 days, how many of you really sought to live in victory over sin in your life? గత వారంలో నిజంగా మీలో ఎంతమంది పాపం మీద జయం కలిగిన జీవితం జీవించడానికి చేశారు? Those are the people, even if their singing is bad, whose singing God accepts. కాబట్టి అలాంటి వాళ్ళు సరిగా పాడలేకపోయినా దేవుడు అంగీకరిస్తాడు వాళ్ళని.
Please remember that. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. Next time you come to church on Sunday, తర్వాత మీరు వచ్చే ఆదివారం సంఘానికి వచ్చినప్పుడు you need to live this coming week dying to yourself, taking up the cross, following Jesus. ఈ వారం అంతా కూడా మీ స్వయానికి మీరు చనిపోయి మీ శిలువను ఎత్తుకొని యేసు ప్రభుని వెంబడించి Forgiving others. ఇతరులను క్షమించి You hurt somebody, ask forgiveness immediately. ఎవరినైనా నువ్వు గాయపరిచినప్పుడు వెంటనే క్షమాపణ అడిగి, Especially husband and wife at home. ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తల మధ్య Immediately ask forgiveness. వెంటనే క్షమాపణ అడగాలి. We all make mistakes. మన అందరం కూడా తప్పులు చేస్తాం. Only one who never made a mistake was Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఎప్పుడు ఒక తప్పు కూడా చేయలేదు. He never had to ask forgiveness. ఆయన ఎవరిని క్షమించమని అడగాల్సిన అవసరం లేదు. He never sinned. ఆయన ఎప్పుడు పాపం చేయలేదు కాబట్టి. Even the apostle Paul, towards the end of his life, he shouted at one judge in a court. అపోస్తులైన పౌలు కూడా తన జీవితం చివరిలో కూడా కోర్టులో ఒక న్యాయాధిపతి మీద అరిచాడు. Read that in Acts 23. అపోస్తుల కార్యం 23లో మనం చూస్తాం. Immediately ask forgiveness. దాన్ని వెంటనే క్షమించమని అడిగాడు. What do we learn from that? దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? And Apostle Paul was not perfect. అపోస్తులైన పౌలు కూడా ఏం పరిపూర్ణుడు కాదు. But he had one good quality. When he knew he did something wrong, he immediately asked forgiveness. కానీ ఆయనలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే ఏదైనా నేను తప్పు చేశానని వెంటనే తెలుసుకున్నప్పుడు వెంటనే క్షమించమని అడిగేవాడు. Follow that example. ఆ మాదిరిని మనం వెంబడిద్దాం. Get angry at home with your husband or wife. ఒకవేళ భార్యాభర్తలు ఎవరి మీద కోపం వచ్చి అరిస్తే Immediately say, I'm sorry, please forgive me. వెంటనే నన్ను క్షమించు, నేను తప్పు చేశానని అడగాలి. I lost control of myself. ఒకవేళ నా అధీనంలో నేను లేను, I'm sorry. నేను క్షమించు. So that is the competition we are in. కాబట్టి ఆ విషయంలో మనం పోటీ పడాలి. To become pure, ఇంకా పవిత్రులంగా అవ్వాలని, to please the Lord, ప్రభువుని సంతోషపరచాలని, forgive others. ఇతరులు క్షమించాలి. Be in a competition to forgive everybody. కాబట్టి అందరినీ క్షమించే విషయంలో మనం పోటీ పడాలి. So in 1 Corinthians 9, we speak about people running a race. ఇక్కడ 1 కొరింథీ 9లో మనం చూసినట్లయితే పరుగు పందెం గురించి చెప్పబడింది. So remember, this letter Corinthians is written to one of the most carnal worldly churches in the first century. కొరింథీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే మొదటి శతాబ్దంలో ఉన్న ఎంతో శరీరానుసారమైన సంఘము దానికి రాసిన పత్రిక. They were so bad, they were taking each other to court. వాళ్ళు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నారంటే ఒకరినొకరు కోర్టుకి ఇడ్చుకుంటున్నారు. Paul had to correct so many things in them. ఆ సంఘంలో పౌలు అనేక విషయాలు సరిచేస్తూ ఉన్నాడు. Can such people win and come first in the Christian race? అలాంటి వాళ్ళు కూడా క్రైస్తవ పరుగు పందెంలో గెలవచ్చా, మొట్టమొదటిగా రావచ్చా? And fighting with each other in that church? ఆ సంఘంలో ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు. See what he says. 1 Corinthians 9:24. 1 కొరింథీ 9:24. Don't you know that those who run in a race run, only one receives the prize? పందెపు రంగమందు పరిగెత్తి వారందరూ పరిగెత్తు గాని ఒకరే బహుమానం పొందునని మీకు తెలియదా? You must run in such a way that you win the prize. అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. But I say, Paul, there are 200 people here in the Corinthian church. Who's going to win the prize? మరి పౌలు గారు ఇక్కడ 200 మంది ఉన్నారు కొరింథీ సంఘంలో, మరి ఎవరు గెలుస్తారు? All of you can come first. మీరందరూ కూడా మొట్టమొదటిగా రావచ్చు. All 200 can come first. మీలో 200 మంది కూడా మొట్టమొదటిగా రావచ్చు. That is what he's writing here. అదే రాస్తున్నాడు. The way that all of you will win. మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. So we are not in competition with one another to say I came first and you. మనం ఒకరితో ఒకరు పోటీ పట్ల నేను ఫస్ట్ వస్తాను నువ్వు రావు అని అలా కాదు. I want you to come first. నువ్వు మొట్టమొదటి రావాలని నేను కోరుకుంటున్నాను. I want to help you to come first. కాబట్టి నువ్వు మొట్టమొదటిగా రావడానికి నేను సహాయం చేస్తాను. You help me to come first. కాబట్టి నేను రావడానికి నువ్వు సహాయం చేయి. I remember seeing the picture of a race that was held in England many years ago. అనేక సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ లో ఒక పరుగు పందెం జరిగింది. It was a long race of some 30 miles or 40 kilometers. అది ఒక 40 కిలోమీటర్ల దూరం పరిగెత్తాల్సిన ప్రయాణం. And there were two very good runners. They were brothers. ఒక ఇద్దరు సొంత సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఇద్దరు బాగా పరిగెడతారు. And one of them was coming first. ఒకరేమో మొదటిగా వస్తున్నారు. But just before he reached the finishing line, some few hundred yards, he collapsed.
కానీ ఆయన ఆ చివరికి వెళ్లే ముందు కుప్పకూలిపోయాడు. Just about 300-400 meters from the finishing. 300-400 మీటర్లు పరిగెడితే ఇంకా ఆయన గెలుస్తాడు. And his brother was running from behind also. వెనక నుంచి తన సహోదరుడు కూడా పరిగెడుతున్నాడు. And his brother ran up to him ఆ సహోదరుడు ఆయన దగ్గరికి వెళ్ళి and picked him up, ఆయన ఎత్తుకొని put his arm on his shoulder, తన భుజం మీద చేసి and began to run with him. తనతో కలిసి పరిగెడుతూ ఉన్నాడు. And both of them were good runners. They could have come first and second. నిజానికి వాళ్ళిద్దరు కూడా బాగా పరిగెడతారు. మొదటి ర్యాంకు, రెండో ర్యాంకు రావచ్చు వాళ్ళకి. Because they were running together like this person had all hands collapsed. He could not come first. కాబట్టి ఆయన అక్కడే పడిపోయాడు కాబట్టి మొట్టమొదటిగా రాలేకపోయాడు. And somebody else who was not such a good runner ran and came first. కాబట్టి ఎవరైతే అంత మంచిగా పరిగెట్టట్లేదో వాళ్ళు ముందు పరిగెత్తి మొదటి బహుమానం వచ్చింది. Everybody saw this brother helping that till the finishing line. కానీ మొత్తానికి ఏంటంటే ఈ సహోదరుడు ఆయన ఎత్తుకొని చివరికి ఆ రేసును పూర్తి చేశాడు. And when they came near the finishing line, వాళ్ళ ఫినిషింగ్ లైన్ దగ్గరికి వచ్చేసరికి the younger brother pushed that weaker brother in front. కాబట్టి ఆ సహోదరుడు ఏం చేశాడంటే ఎవరైతే బలహీనంగా ఉన్నాడో ఆ సహోదరుడు ముందుకు నెట్టేశాడు. He will come second and I'll come third. కాబట్టి ఆయన రెండో బహుమానం వస్తుంది, నాకు మూడో బహుమానం వస్తుంది. Somebody else already came first. ఎవరో అప్పటికే మొట్టమొదటి బహుమానం వచ్చేసింది. All the people watching, అందరూ చూస్తున్నారు దాన్ని. they did not applaud and clap for the first person. They clapped for these two brothers. కాబట్టి ఎవరైతే మొదటి బహుమానం వచ్చింది వాళ్ళకి ఎవరు చప్పట్లు కొట్టలేదు, కానీ ఇద్దరికి చప్పట్లు కొడుతున్నారు అందరూ. Because they had never seen such a thing in their life where one brother helped a weaker brother to finish the race. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఎవరు ఎప్పుడు చూడలేదు బలహీనమైన సహోదరుడిని మొట్టమొదటికి వచ్చేటట్టు సహాయం చేయటం. I saw the video of that and I never forget it. ఆ వీడియో నేను చూసి నేను ఎప్పుడు మర్చిపోలేదు ఆ విషయాన్ని. I said, Lord, that is how we Christians must be. ఓ ప్రభు, ఆ క్రైస్తవులుగా మేము అలా ఉండాలి కదా. I want to help my brother to finish the race. కాబట్టి ఆ పరుగు పందాన్ని ముగించడానికి నా సహోదరుడికి నేను సహాయం చేయాలి. Let somebody else get the honor. I want to help my brother to finish the race. ప్రభు, వేరే వాళ్ళకి ఘనత వస్తే రానివ్వండి, కానీ నా సహోదరుడికి నేను సహాయం చేయాలి. You sisters must help your sisters to finish the race. సహోదరులారా, ఇంకొక సహోదరికి ఆ పరుగు పందెం పూర్తి చేయడానికి మీరు సహాయం చేయాలి. Run in such a way that you will win. బహుమానం పొందినట్లుగా మీరు పరిగెత్తుడి. And we can add there that you'll help the other person also to win with you. ఆ విధంగా వేరే వాళ్ళు కూడా నీతో గెలిచినట్లు వారికి సహాయం చేయి. So, are you competing with somebody in this church to show you're a better believer? కాబట్టి ఈ సంఘంలో ఎవరితో నువ్వు పోటీ పడుతున్నావా, నువ్వేదో శ్రేష్టమైన విశ్వాసంగా చూపించుకోవటానికి? No, even the elders are only servants. లేదు, ఎందుకంటే ఇక్కడ సంఘ పెద్దలు కూడా కేవలం వాళ్ళు సేవకులు మాత్రమే. They are here to help you to come first. కాబట్టి మీరు మొట్టమొదటిగా రావడానికి వాళ్ళు మీకు సహాయం చేస్తున్నారు. Like that brother who helped his brother to come to the finishing line. అయితే ఒక సహోదరుడు ఏ విధంగా అయితే బలహీనమైన సహోదరుడు సహాయం చేశాడు అలా. And we are also not, as I said, in competition with any other church. నేను ఇంత ముందు చెప్పినట్లుగా వేరే ఏ సంఘంతో మనం ఏం పోటీ తత్వం కలిగలేము. I want every church in Hyderabad to be wholehearted to follow Jesus. కాబట్టి హైదరాబాద్ లో ఉన్న ప్రతి సంఘం కూడా యేసుక్రీస్తు ప్రభుని వెంబడించే విషయంలో పూర్ణ హృదయంతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. Not only our church. మన సంఘం మాత్రమే కాదు. But they may not be willing to listen to the message of taking up the cross and following the Lord. కానీ సిలువను ఎత్తుకోవటం, ప్రభుని వెంబడించటం అనే వర్తమానాన్ని సందేశాన్ని వాళ్ళు వినకపోవచ్చు. So that is our responsibility to live that life and then to tell others. కాబట్టి మనం ఆ విధంగా జీవించి ఇతరులకు చెప్పటం అనేది మన బాధ్యత. That there is only one way to run this race. That is, take up the cross every day, die to yourself and follow Jesus. కాబట్టి పరుగు పందెంలో పరిగెత్తాలంటే ఒక్కటే ఏంటంటే మన స్వయానికి చనిపోయి మన సిలువను ఎత్తుకొని ప్రభువును అనుదినము వెంబడించాలి.